ప్రైజ్ ద లార్డ్ వేదం ఫ్యామిలీ. నేటి మాట సంఖ్యాకాండం 24:17లోని ప్రవచనాత్మక సందేశం. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును. ఇది మెస్సియా ప్రవచనం. ఈ వచనంలోని నక్షత్రము, రాజదండం అనేవి మెస్సియాను సూచిస్తున్నాయి. సుదూర భవిష్యత్తులో రాబోయే మెస్సియాను గూర్చి అప్పటికి సుమారు 1452 సంవత్సరములకు పూర్వమే దేవుడు దురాశపరుడైన బిలాంను వాడుకున్నారు. బెత్లెహేం నక్షత్రాన్ని చూచి జ్ఞానులు యేసయ్య జన్మమును గుర్తించడం ఈ ప్రవచనానికి ప్రతీకగా భావిస్తారు. రెండవది దేవుని సార్వభౌమ అధికారం. బాలాకుచే నియమించబడి ఇశ్రాయేల్ని శపించడానికి వచ్చిన బిలాము చేతనే వారిని దీవింపచేశాడు దేవుడు. దీని ద్వారా మానవ ప్రణాళికను దైవ సంకల్పం అధిగమిస్తుందని, దేవుడు తన పని కొరకు దుష్టులను సహా వాడుకుంటారని, దేవుని వాగ్దానములు నిర్ణీత సమయాల్లోనే నెరవేరుస్తాడని మనకు తెలుస్తుంది. మూడవదిగా నిరీక్షణ మరియు భవిష్యత్ విజయం. ఈ ప్రవచనం ప్రకారం శత్రువులపై ఇశ్రాయేల్ విజయం, అలాగే పాపము మరియు మరణంపై క్రీస్తు సాధించే అంతిమ విజయాన్ని సూచిస్తుంది. నాలుగవదిగా రాజరిక అధికారం. ఈ రాజదండం అనేది విస్తృతమైన అధికారాన్ని, పాలనను సూచిస్తుంది. యేసయ్య రెండవ రాకడలో రాజాధిరాజుగా వచ్చి చేసే శాంతియుతమైన పాలనను ఇది సూచిస్తుంది. దైవికమైన మార్గదర్శకత్వం. ప్రకటన గ్రంథం 22:16, యోహాను 8:12, 2 పేతురు 1:19 ప్రకారం ప్రకాశమానమైన వేకువ చుక్క అయిన క్రీస్తు తన ప్రజలకు మార్గనిర్దేశకునిగా, వెలుగును ప్రసాదించేవానిగా ఉంటారు. ఆయన్ను చేరడానికి మత్తయి 2:2లో ఒక ప్రత్యేకమైన నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకు కనిపించి దారి చూపించి గమ్యాన్ని చేర్చింది. ఫ్రెండ్, దానియేలు 12:3లో వలె నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతావా? అయితే నీవే ఆ నక్షత్రమై నిరంతరం ప్రకాశిస్తావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.